హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఒక చిన్న 3-4-5 లైన్స్ ఇంగ్లీష్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో ఫాలో అయిపోదాం. ఫస్ట్ తెలుగు మ్యాటర్ అనేది నాగావళి కోసం. నాగావళి అనేది ఒక రివర్ అన్నమాట, నది. దాంట్లో శ్రీకాకుళంలో ఉందన్నమాట. శ్రీకాకుళంలో నాగవళి నదిని శుభ్రం చేయాలని ఒక యువకుడి ఆలోచనకు వందలాది మంది తోడయ్యారు వరకు ఫుల్ స్టాప్ ఉందన్నమాట. వందలాది మంది తోడయ్యారు. దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్ చేయాలి అంటే 100 of people joined a young man's idea to clean the నాగావళి రివర్ ఇన్ శ్రీకాకుళం. అంటే ఫస్ట్ లాస్ట్లో ఉన్న 100 అనేవాడిని ముందుకు తీసుకొచ్చారు. ఇంగ్లీష్లో మ్యాటర్ వచ్చేప్పటికి 100 of people జాయిన్ అయ్యారు. ఎవరికి? ఒక యంగ్ మ్యాన్ ఐడియా. టు ఎందుకు యాడ్ అయ్యారు? టు క్లీన్ ద నాగావళి రివర్ ఇన్ శ్రీకాకుళం. ద నాగావళి రివర్ అనేది సబ్జెక్ట్ కాబట్టి దాని ముందు ద అనేది ప్రిపోజిషన్ వస్తుంది. ద నాగావళి రివర్ ఇన్ శ్రీకాకుళం. ఎక్కడ ఆ నది ఎక్కడుంది? శ్రీకాకుళంలో ఉందన్నమాట. నెక్స్ట్, స్వచ్ఛందంగా ముందు కొచ్చి పరిశుభ్రత సేవలో భాగస్వాములయ్యారు. నెక్స్ట్, ప్రీవియస్లీ పార్టిసిపేటెడ్. ప్రీవియస్లీ అంటే ముందుగా. ఇన్ కొచ్చి క్లీన్నెస్ అంటే ముందు కొచ్చిని క్లీన్ చేయాలనుకున్నారు. క్లీన్నెస్ సర్వీస్ యాజ్ వాలంటీర్. వాలంటీర్ అంటే స్వచ్ఛంద సంస్థ అన్నమాట. ప్రీవియస్లీ పార్టిసిపేటెడ్ భాగస్వాములు అయ్యారన్నమాట. ముందే స్వచ్ఛంగా ముందు కొచ్చి పరిశ్రమ సేవలో భాగస్వాములు అయ్యారు. ఆ ముందుగా అంటాకి ప్రీవియస్లీ పార్టిసిపేటెడ్. కొచ్చి క్లీన్నెస్ సర్వీస్ యాజ్ వాలంటీర్. నెక్స్ట్, వీరి ఆలోచనకు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ సైతం మద్దతుగా నిలిచి సాయం అందించింది. దీంతో ఆదివారం నిర్వహించిన క్లీన్ శ్రీకాకుళం విజయవంతమయ్యింది. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఆల్సో సపోర్టెడ్ దేర్ ఐడియా. తన యొక్క ఐడియాని సపోర్ట్ చేసి శ్రీకాకుళం యొక్క మున్సిపల్ కార్పొరేషన్ అనేది అండ్ ఐడియా అండ్ ప్రొవైడ్ చేసింది అన్నమాట, హెల్ప్ని. దిస్ మేడ్ ద క్లీన్ శ్రీకాకుళం ఆర్గనైజ్డ్ ఆన్ సండే సక్సెస్. ఆర్గనైజ్డ్ అంటే కండక్ట్ చేశారు అని అన్నమాట. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆల్సో సపోర్టెడ్ దేర్ ఐడియా అండ్ ప్రొవైడెడ్ హెల్ప్. దిస్ మేడ్ ద క్లీన్ శ్రీకాకుళం ఆర్గనైజ్డ్ ఆన్ సండే హ్యాస్ సక్సెస్. సండే సక్సెస్ చేశారనమాట ఈ యొక్క ఆర్గనైజేషన్ క్లీన్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ లైన్స్ని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయగలిగాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.